రైట్ ఇక పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నిధులు కేటాయించలేదని రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాత్రం తెలంగాణకు కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో కేవలం రైల్వే ప్రాజెక్టుల కోసం 5,336 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 32,946 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నాయని గుర్తు చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ కింది 40 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశామని, 437 అండర్ పాస్ ప్రాజెక్టులు పూర్తి చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరణ ఇచ్చారు. I'll now come to Andhra budget. In the state of Andhra Pradesh, this year the allocation for railways is 9,151 crore. 9,151 crore. Andhra Pradesh state is also, the entire railway network is now 100% electrified. There are projects worth 73,743 crore. 73,743 crore worth projects are ongoing in the state of Andhra Pradesh.